రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు అమ్మకాలపై కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ధరలు, ఇసుక విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ 4 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఇసుక విధానం వినియోగదారులకు శాపంగా మారింది. విజయనగరం జిల్లాలో నూతన ఇసుక పాలసీతో సామాన్య ప్రజానికాన్ని మైనింగ్ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. లేబరు 60% మంది పని లేక రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఒక బేల్దారి, ఒక టాపీ పని మేస్త్రి, ఒక రంగులు వేసే మేస్త్రి, పైన స్లాబ్ వేసేవాళ్ళు కానీ రంగులు వేసేవాళ్ళు కానీ మొత్తం 7 చెట్టు డాబాకు కావాల్సిన వాళ్ళు కలప బలప మొత్తం డాబా పూర్తి అవుతుంది కదండి. దానికి కావాల్సిన జనాభా వాళ్ళకి అవసరం. వాళ్ళు మొత్తం ఆగిపోయారండి. మొత్తం రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. ఇసుక కనీసం చాలా ఇబ్బంది పెట్టింది. పారదర్శకత, ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అన్న పదం వాడటానికి ఉదాహరణ క్లాసిక్ ఉదాహరణ నిన్న వెళ్తే వారి వెబ్సైట్లో 375 రూపాయలు మీరు పే చేస్తే మీరు 1 టన్ను ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ యాక్చువల్గా వెళ్తే అది 375 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 525 రూపాయలు మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్కి ఇవ్వాలి. ఆ సూపర్వైజర్కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు. ఒక ఇసుక అనే ముడి సరుకుని దొరకనివ్వకుండా చేయడం వల్ల దీనికి జరిగిన పరిణామాలు అసలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఆవేదనతో నలిగిపోతా ఉన్నారు. 10 రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు, 15 రోజులు ఉండగలరు. తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. మీ ఇసుక విధానాన్ని ఈ రోజు వరకు ప్రకటించలేకపోవటం అది మీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తాం. ఎందుకంటే ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే సార్ చాలా దారుణమైన పరిస్థితి. నిజాయితీగా ఉన్నవాడు కూడా డబ్బుల కోసం ఇవాళ కక్కుర్తిపడి సైట్లో ఇనుము అమ్ముకునే పరిస్థితి వస్తుంది సార్, సిమెంట్ బస్తాలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఒక వాచ్మెన్గా పని దొరకక వలసలు వెళ్ళిపోయి ఎవరికన్నా ఒక 50,000 అడ్వాన్స్ ఇవ్వాలంటే నైట్ వలసలు వెళ్ళిపోతున్నారు సార్. ఈ పరిస్థితిలో మేము ఉన్నాం సార్. గత 6 నెలలుగా జగన్ గారు ఎప్పుడైతే సంతకం పెట్టారో అప్పటి నుంచి ఇసుక మొత్తం రవాణా ఆగిపోయింది స్వామి. అచ్చగా ఇసుక మొత్తం హైదరాబాద్ తరలింపైపోతుంది పెద్ద బళ్ళు పెట్టి. అంతకుముందు ఇసుక గంపలు మోసాను, ఏ లారీలకి క్లీనర్కి చేశాను, డ్రైవర్కి చేశాను. 2007లో నేను లారీ కొనుక్కోను సార్. ఈ 8 నెలల మించి ఈ ఇసుక వల్ల అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం సార్. మా కుటుంబం బతకటం చాలా కష్టంగా ఇబ్బంది. రోడ్ల మీదకి ఎక్కేసాం సార్. కూలి పని చేసుకుందామని పిలిచేవాళ్ళు లేరు సార్. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో న్యాయం చేస్తారని నేను దగ్గరకు వచ్చాం సార్. మేము ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేస్తే అన్ని పార్టీలు మరి వాళ్ళకి తెలంగాణలో సంఘీభావం తెలిపినాయండి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది రోడ్డున పడితే ఏ రాజకీయ పార్టీ కూడా మీరు రండి అని వాడుకున్నాయి కానీ నేనున్నానని చెప్పలేదండి ఎవరో. మన కోసం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ఆలోచన చేశారు ఈ సమస్యని పరిష్కారం చేయాలి అని. ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో మీరే ఉన్నారు మాకు దిక్కు. ఈరోజు ఎవరైనా కానివ్వండి, నా అంకి 151 అన్నది లేదు, కానీ ఒక్కటైనా పర్లేదు మాకు. మీ వెనకాల మేము ఉన్నాం. మీ అంకి ఒకటైనా పర్లేదు మాకు, మీరుంటే చాలు మాకు. భవన నిర్మాణ కార్మికులంతా ఉత్తరాంధ్ర నుంచి మిగతా ప్రాంతాల నుంచి ఉంటారు. ఆ వలసలు వెళ్ళిపోవటం ఇవన్నీ చాలా బాధ కలిగించిన రిపీటెడ్గా నివేదికలు అందుతూ ఉన్నాయి మాకు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3వ తారీఖుల్లో వైజాగ్లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా మేము ఒక ప్రొటెస్ట్ చేయబోతా ఉన్నాం. వారికి మద్దతుగా మీరు ఇన్ని అవకతవకలు చేస్తా ఉంటే మేము కూర్చొని ఉండలేము, రోడ్ల మీదకి వచ్చి తీరుతాం. ఈరోజు ఇన్ని లక్షల మంది బయట ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు పొద్దున మేము 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మేము బయటకు వస్తున్నాం. లడేంగే హమ్ జీతే తక్ లడేంగే.